ఏంటి మీ అందరికీ మాట చెప్పమంటారా? పండగ వెళ్ళిపోయాక ఆడవాళ్ళకి 1500 పడిపోతాయి ఈ అకౌంట్ లో నేను చెప్పి వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మించేసి ఈ పోస్ట్ ఆఫీస్ లో 200 కట్టించుకుని ఆడవాళ్ళకి ఈ అకౌంట్ లో ఓపెన్ చేయించారండి డబ్బులు పడతాయని. పండగ వెళ్ళిపోయింది, ఫిబ్రవరి నెల మధ్యలో ఉంది, ఇది కూడా వెళ్ళిపోతుంది. ఇంకా 1500 పడలేదు, 200 రూపాయలు దొబ్బేశారు అకౌంట్లు పేరుతో. ఇది ఎక్కడ దారుణం అండి అసలు? ఇంకో పక్క 4000 ఇచ్చేస్తున్నాం పింఛన్, 4000 ఇచ్చేస్తున్నాం పింఛన్ అనుకుంటా ఈ కూటమి పార్టీ వాళ్ళు పులవమని సంకలకు తీసుకున్నారు. కానీ 4000 ఇచ్చినట్టు ఇచ్చి ఇంకో పక్క నుంచి పింఛన్లు తీసుకుంటా పులవమని పర్యటకు వచ్చేస్తా ఉన్నారండి కూటమి పార్టీ వాళ్ళు. ఇది ఎక్కడ దారుణం అయ్యా? ఏ పనికి వెళ్ళిన ముసలోళ్ళు పింఛన్లు తీసేస్తే ఏంటయ్యా లాభం? ఆ ముసలోళ్ళు కడుపు కొడితే అలా ఇంకెలా బతుకుతారయ్యా? అసలు పింఛన్లు తీయటమేంది దరిద్రంగానే. మీరు ఇతనన్నా సూపర్ సిక్స్ ఎలా ఎగ్గొట్టేసారో పింఛన్లు ఇవ్వడం కూడా అలా ఎగ్గొట్టేసేయండి, గొడవ వదిలిపోద్దని చెప్పి బయట టాక్ అండి. మరి చేసినా ఉద్యోగాలు ఇవ్వకపోయినా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోయినా కానీ మనం చేసేది ఏమీ లేదండి. అన్ని ఇస్తారని చంద్రబాబు నాయుడుకి ఏరుకోరి ఓట్లేసి మరీ గెలిపించుకున్నాం కదా. వాళ్ళు ఏం చేసినా కానీ 5 సంవత్సరాలు మూసుకుని కూర్చోవటమేనండి. మరి ఉంటానండి.